అతడికి పోలీస్ కొలువంటే పిచ్చి. ఎన్నటికైనా కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతోనే ఉండేవాడు. అందుకోసం కష్టపడి చదివి మొత్తానికి అనుకున్నది సాధించి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి అతని జీవితం సాఫీగానే సాగిపోతూ ఉంది. కానీ ఈ తరుణంలోనే ఈ యువకుడు ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున డ్యూటీలో ఉండగానే తుపాకీతో కాల్చుకుని బల్వాన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలాగా ఏడ్చారు. ఇంతకు ఈ యువకుడు ఎందుకు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు? అందుకు గల కారణాలేంటి? బల్వాన్ మరణానికి ముందు అతడు రాసిన లేఖలో ఏముందనే పూర్తి వివరాలు మీకోసం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల గ్రామానికి చెందిన దాసరి బాలకృష్ణ అనే 28 ఏళ్ల యువకుడు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పట్లాగే శుక్రవారం సాయంత్రం విధులకు హాజరయ్యాడు. ఇక రాత్రంతా విధుల్లో ఉన్న బాలకృష్ణ శనివారం ఉదయం 3:30 సమయంలో బాత్రూంలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని తన వద్ద ఉన్న గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సహ ఉద్యోగులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఆదిబట్ల పోలీసులు బాలకృష్ణను ఆ స్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడికి చేరుకున్న క్లూస్ టీం అన్ని వివరాలు సేకరించింది. ఇదే విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియచేయడంతో కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఈ ఘటనపై ఏసీపీ కేవీపీ రాజు మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశాడని, అందులో నా మరణానికి ఎవ్వరూ కారణం కాదని తెలిపాడని ఏసీపీ అన్నారు. ఇతడు గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించాడని, ఈ విషయం గురించి గ్రామస్తులు పదే పదే అడగడంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తుందని ఆయన తెలిపారు. అయితే దీని కారణంగానే బాలకృష్ణ బల్వాన్ మరణానికి పాల్పడి ఉండవచ్చునని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ రాజు తెలిపారు. అయితే బాలకృష్ణ మరణంతో అతని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంత చిన్న వయసులో అతడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.